హలో హలో గైస్! గైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ కపుల్ వండర్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ప్రస్తుతానికి ఐస్‌లాండ్‌లో ఉన్నాం. యెస్. ఐస్‌లాండ్. సో, దిస్ ఈస్ సెప్టెంబర్ మిడ్ 2024. వింటర్ స్టార్ట్ అవుతున్న టైం ఇది. కాకపోతే ఇలా వింటర్ స్టార్ట్ అవుతున్న టైంలో మేము ఐస్‌లాండ్‌కి ఎందుకొచ్చాం? ఎందుకంటే వన్ వన్ రీజన్ ఈస్ నార్తర్న్ లైట్స్. యెస్. సో, చాలా మందికి తెలిసే ఉంటాయి నార్దర్న్ లైట్స్ అంటే ఏంటో. గ్రీన్, వైలెట్, సమ్‌టైమ్స్ రెడ్ ఇలా మనకి స్కైలో కనబడుతుంటాయి కదా! స్కై మొత్తం కలర్‌ఫుల్‌గా మారిపోతది. యాక్చువల్‌గా నాకైతే ఎప్పటినుంచో బీపీటీ నా ఫస్ట్ ఇయర్స్ అప్పుడులో నాకు తెలిసింది ఇలా నార్తర్న్ లైట్స్ గురించి. అప్పటి నుంచి ఎప్పుడైనా చూడాలి ఇలాగా ఒక్కసారైనా లైఫ్‌లో అన్నట్టుగా నాకు ఉండేది ఎప్పుడు. సో, మొత్తానికి ఇప్పుడు ఇలాగా చూడడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగుంది. ఫస్ట్ టైమ్ ఇలా చూసినప్పుడైతే నా ఐస్‌లో వాటర్ కూడా తిరిగాయి. అంత ఎమోషనల్ అయిపోయాను. అండ్ నాకైతే చాలా డ్రీమ్ కంట్రీ అండి ఇది. ఇది నాట్ జస్ట్ ఎనీ అదర్ కంట్రీ. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్‌గా చూసుకుంటే 8 ఇయర్స్ ఇలా. యాహ్! సో, నేను అప్పుడే వర్క్ స్టార్ట్ చేశాను. అండ్ ఇన్ ఏ వే సేవ్ చేసుకుంటూ వెళ్దాం అని ఆశ ఉండేది. కానీ స్టార్టింగ్‌లో మనం ఎంత సేవ్ చేయగలం? ఎక్కువ సేవ్ చేసి అండ్ దట్ టూ బెంగుళూరులో ఉండేవాడిని. సో, ఐ కుడెంట్ సేవ్ మచ్ అండ్ డెఫినెట్‌లీ నాట్ సఫిషియంట్ టు ట్రావెల్ టు ఐస్‌లాండ్ అండ్ విట్నెస్ నార్దర్న్ లైట్స్ అండ్ డూ మెనీ యాక్టివిటీస్. సో, ఎంత సేవ్ అయ్యేది అండ్ ఇదంతా ఎప్పటికి సేవ్ అవుతుందిలే అనుకోని నేను ఇండియాలోనే ఒక ట్రిప్ వేసేవాడిననమాట. నాకున్న బడ్జెట్‌లో బీ ఇట్ సమ్ హిమాలయన్ ట్రెక్కింగ్స్ గాని ఏదైనా అలా అది కూడా చాలా బావుంటది అండ్ ఐ యామ్ సాటిస్ఫైడ్. కానీ ఎప్పుడు ఐస్‌లాండ్‌ది అలా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిందనమాట ఆల్మోస్ట్ ఇలా. ఆన్ సమ్ లెవెల్ నేను ఔట్‌సైడ్ ఇండియా జాబ్స్ చూసుకోవడానికి కూడా ఐస్‌లాండ్ ఒక కారణం. నాట్ కంప్లీట్‌లీ గాని ఆన్ సమ్ లెవెల్ డెఫినైట్‌లీ టు ఇంకెక్కువ పోస్ట్‌పోన్ చేయకుండా వెళ్ళే ఛాన్స్ ఉంటది దగ్గరలో ఉంటే అని, ఇలా ఈయూ చూసుకున్నాననమాట. ఈయూలో జాబ్స్ వెతుక్కొని అలా జర్మనీ. సో, వన్ రీజన్ కూడా అది. సో, ఇప్పటికే మీకు అర్థమై ఉంటది నాకెంత ఇది ఒక ఎమోషనల్ ట్రిప్ అనేది. నేనైతే మొత్తం ఐస్‌లాండ్ అంతా చూద్దామని ఫుల్ ఎక్సైటెడ్. నేనైతే మెయిన్‌గా నార్తర్న్ లైట్స్ చూడడానికే ఇక్కడికొచ్చాను. అండ్ ఇక్కడ ల్యాండ్‌స్కేప్స్ అయితే నాకసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎక్కడ వేరే ప్లానెట్‌లో ఉన్నామన్నట్టుగా ఫీల్ అయిపోయిందనమాట. ఫస్ట్ రోజే మేమిక్కడికిలా ఐస్‌లాండ్‌లో ఇలా ల్యాండ్ అయ్యాం మధ్యాహ్నం. అండ్ నైట్ టూర్ బుక్ చేసుకున్నాం. ముందుగా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నాంలెండి టూరు. బస్‌లో పట్టుకెళ్తారు. ఈ టూర్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే హెల్ప్ అవుతది. సో, వచ్చిన ఫస్ట్ రోజు అంటే ద వెరీ డే దట్ వి ల్యాండెడ్ ఆ రోజు నైట్‌న బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మంచి ఫోర్‌కాస్ట్ అవన్నీ ముందే అసలు చాలా రిసర్చ్ చేసింది ప్రణితి అయితే. ఇంకా చాలా టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఆ ఉన్నాయి. రోజైతే లక్కీగా సోలార్ స్టార్మ్ అని అంటారు. అంటే అలా హ్మ్. వచ్చినప్పుడు నార్తర్న్ లైట్స్ కొంచెం బ్రైట్‌గా కనిపించడం, ఎక్కువ డాన్సింగ్ మొత్తం స్కై అంతా లైట్సే ఉంటాయి. హ్మ్. సో, లక్కీగా ఆ రోజు అది జరిగింది గాబట్టి మేమొచ్చినప్పుడు ఆ టూర్ బుక్ చేసుకోవడం, వెళ్ళడం చాలా నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు నేను చాలా టెక్నికల్‌గా రీసెర్చ్ చేసిన. ఒక పీహెచ్‌డీ చేసి వచ్చి నాకు తెలిసి నార్దర్న్ లైట్స్ గురించి. అంటే ఇప్పుడు మనకి లైట్స్ ఇలా రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలనమాట. సో, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తను స్టడీ చేసింది. సో, టెక్నికల్‌గా మేము ఇంకొక వీడియోలో చెప్తాం. ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని తెలుసుకోవాలి అని మీకు ఉంటే గనక ఎందుకంటే నేను ఖచ్చితంగా చాలామంది వస్తుంటారు. పాపం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వి వర్ సో బ్లెస్డ్. మేము ఫస్ట్ రోజే చూసాం. అండ్ ఫస్ట్ రోజే కాకుండా నెక్స్ట్ 2 డేస్ కూడా చూసాం. బేసికల్‌గా మా 3 డేస్. రూమ్ నుంచే మాకు డైరెక్ట్‌గా యాక్చువల్‌గా ఎగ్జాక్ట్‌లీ. సిటీ లైట్స్‌లో అసలు కనబడవు. మనం ఎప్పుడు పిచ్ డార్క్ ఏరియాలోకి వెళ్ళిపోయి, మన ఐస్ అడ్జస్ట్ అవ్వాలి. అలాంటప్పుడే నేకెడ్ ఐస్‌కైతే కొంచెం లైట్‌గా కనిపిస్తాయి. కనిపిస్తాయి అంత బ్రైట్‌గా ఉండదు. ఫోటోస్‌లో చూసినంత బ్రైట్‌గా అయితే ఉండదు. బ్రైట్‌గా ఉండదు. సో, మేము హోటల్ రూమ్ నుంచి చూడడం ఇంకా ఎక్సైట్‌మెంట్ ఎక్కువైపోయింది. సో, ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ వేరే వీడియోలో ప్రణితి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. బట్ సింపుల్‌గా నార్మల్‌గా అర్థం చేసుకోవాలంటే కొన్ని యాస్పెక్ట్స్ లైట్ ఎక్కువ ఉండకూడదండి. సో, అందుకనే మనకి బస్ జర్నీ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం సిటీ లైట్స్‌కి దూరంగా ఒక రిమోట్ ఏరియాకి పట్టుకెళ్తారు మాకొక నేషనల్ యాహ్! పార్క్‌కి తీసుకొని వెళ్లారు. ఎగ్జాక్ట్‌లీ. అక్కడైతే లైట్స్ అస్సలేం లేవు. చాలా డార్క్. హ్మ్. మనకి స్టార్స్, మిల్కీ వే అన్నీ చాలా క్లియర్‌గా యెస్. కనిపిస్తున్నాయి. అన్ని స్టార్స్ ఎప్పుడు నేను యాహ్! లైఫ్‌లో చూడలేదు. అండ్ మిల్కీ వే కాకుండా చూడండి ఆ 7 సిస్టర్ స్టార్స్ అంటారు కదా! సో, అవి సుబరు ఏదో అంటారు కదా! సో, ఆ 7 సిస్టర్ స్టార్స్ తర్వాత ఆల్సో జూపిటర్ ఐ థింక్. జూపిటర్ కూడా చూపించారు. జూపిటర్ కూడా అది చాలా చూపించారు. బిగ్ స్టార్‌లా కనబడింది. ఆ! సో, ఇంకా ఆ రోజు మా ఎక్సైట్‌మెంట్ అట్ ద సేమ్ టైమ్ చలి. ఎందుకంటే మాకు జర్మనీలో మొన్నటి వరకు ఫుల్ వేడి. ఓకే. అందరికి సమ్మరే ఆల్ ఓవర్ ద కరెక్ట్‌గా యూరోప్. మేమొస్తున్న రోజు, ముందు రోజు వరకు ఎండగా ఉంది. ఎండగా ఉంది. మేమిక్కడ స్టార్ట్ అయినప్పుడు జర్మనీలో కూడా చేంజ్ అయిపోయింది. కొంచెం చలి ఇలా అది 1 స్టార్ట్ డేలో అయింది. డ్రెసెస్ అందరివి చేంజ్ అయిపోయాయి. సమ్మర్ క్లాతింగ్ టు వింటర్ వింటర్‌కి క్లాతింగ్ ఓకే. వెంటనే.
అండ్ మేము కూడా కొంచెం ఐస్‌లాండ్ ఆన్ ఫుట్ అండ్ చాలా ట్రెక్స్ అవి చేద్దామని అక్లిమటైజ్ అయ్యాం. డైరెక్ట్‌గా హ్మ్. ఆహ్, ఎందుకంటే ఇక్కడికొచ్చి మిజరబుల్‌గా ఫీల్ అవ్వకూడదు. ఏంట్రా ఇది అని. సో, కొంచెం ఎంజాయ్ చేయాలంటే మన బాడీని అక్లిమటైజ్ చేసుకోవాలి. సో, మేము ఆల్‌మోస్ట్ 7-10 డేస్ నుంచి కూడా వాకింగ్ ఎక్కువ చేయడం, చలిలో అలవాటు చేసుకోవడం చలిని. అట్‌లీస్ట్ 1 అవర్ వాకింగ్ అవన్నీ ఈవినింగ్ టైమ్ ప్రాక్టీస్ చేసాం అక్లిమటైజ్ బిఫోర్ కమింగ్ టు ఐస్‌లాండ్. మేమైతే 12థ్‌న ఐస్‌లాండ్‌లో ల్యాండ్ అయ్యాం కదా! ఆ రోజే బుక్ చేసుకున్నాం నార్తర్న్ లైట్స్. ఎందుకంటే, ఆ రోజు ఒకవేళ మిస్ అయినా సరే నెక్స్ట్ డేస్‌లో చూడొచ్చు. ఇంకా 7 డేస్ ఉంటాం గాబట్టి అని. నైట్ 9:30కి ఇక్కడ టూర్ స్టార్ట్ అయింది. మేము హోటల్ నుంచి బస్ స్టాప్ 12 అనే నంబర్ ఇచ్చారు మాకు. ఆ బస్ స్టాప్‌కెళ్ళిపోయి అక్కడ చాలామంది మాతో పాటు ఇంకొక 50 మెంబర్స్ ఉన్నారు. అందరం కూడా బస్ ఎక్కి మాకు ఊరు అవతలకి తీసుకొని వెళ్ళిపోయారు. ఒక డార్క్ ప్లేస్ నేషనల్ పార్క్ దగ్గరికి తీసుకొని వెళ్లారు. అక్కడ దిగి ఇంకా ఇలా చూసేసరికి మొత్తం గ్రీన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా డాన్సింగే ఇలా ఇలా మూవ్ అయిపోతూ ఉన్నాయి లైట్స్. అసలు ఎంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామన్నా అసలు ఇట్ విల్ ఆ! నాట్ డూ ఎనీ అసలు జస్టిస్ అండి. ఎక్స్‌ప్లెయిన్ అసలు మీరది చేయలేము. ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అసలు లిటరల్లీ వన్స్ ఇంక అందరూ కొంతమందయితే ఆ చల్లని కూడా చూసుకోకుండా కింద రోడ్డు మీద పడుకొని ఇలా పడుకొని పోయేలా చూసేస్తున్నారు. ఇక ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. సో, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇది. అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ గ్రీన్, రెడ్ అని, పర్పుల్ వైలెట్ అని. సో, హ్మ్. అన్ని కలర్స్ కూడా చూడగలిగాం మేము. అండ్ ఇట్ వాస్ ఏదో ఫెయింట్‌గా కనబడినట్టుగా లేదు. మొత్తం డాన్స్ చేస్తున్నట్టు ప్రణతి చాలా చెప్పినట్టుగా. బ్రైట్‌గా అంత పిచ్ డార్క్‌లో కూడా ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళకి కనిపిస్తుంది. అంత బ్రైట్‌నెస్ యెస్. వచ్చింది. యాహ్! సో, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అస్సలు మర్చిపోలేని విషయం అదైతే. సో, ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం. మీరు ప్లాన్ చేసుకోండి. ఐస్‌లాండ్ గాని, నార్వే, ఫిన్లాండ్‌లో కూడా కనబడుతుంటాయి. మీకు అవి ఎక్కడ అనుకుంటే నార్త్ పోల్‌కి కదా! నార్త్ అమెరికా, కెనడా ఆర్ ఇక్కడ నార్వే, ఫిన్లాండ్ ఇంకా అలా చూసుకుంటే రష్యా అలా నార్త్ పోల్‌కి దగ్గరగా ఉండే కంట్రీస్‌కి విజిబుల్ ఉంటాయి. సౌత్ సైడ్ మన సౌత్ పోల్ ఆస్ట్రేలియా. కూడా ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ప్లాన్ చేయాలంటే నార్త్‌కే రండని చెప్తా. ఎందుకంటే కింద ఆస్ట్రేలియా అలా అయితే ఓన్లీ రెడ్ కలర్‌లో మీకు కనిపిస్తాయి. సో, ఇక్కడైతే అన్ని కలర్స్. యాహ్! వీటిని అరోరా బొరాలిస్ అంటారనమాట. నార్త్ సైడ్ ఉన్నవి. ఇప్పుడు మేము చూసినది అండ్ కెనడా, అలాస్కా ప్రగతి చెప్పినట్టు ఫిన్లాండ్ ఇవన్నీ కూడా. ఆస్ట్రేలియా లాంటి సైడ్ అరోరా ఆస్ట్రాలిస్ అంటారు. యాహ్! బట్ ఇక్కడే ఎక్కువ ఫ్రీక్వెంట్ అండ్ మోర్ వైబ్రెంట్‌గా ఉంటదని మా రీసెర్చ్‌లో తేలింది. అండ్ వీవ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇట్ లైవ్. సో, మా డ్రీమ్ లిటరల్లీ వి థాంక్డ్ గాడ్. ఎందుకంటే నాట్ ఎవ్రీవన్ విల్ బి థట్ ఫార్చునేట్. ఇదే టైంలో కరెక్ట్‌గా అన్నీ సెట్ అవ్వాలన్నమాట. లక్కీగా అవును. మాకలా అయింది. అందుకని వి థాంక్డ్ గాడ్. ఆహ్, సో బెస్ట్ టైమ్ టు విజిట్ ఐస్‌లాండ్ ఆర్ ఎనీ నార్తర్న్ లైట్స్ చూడడానికి ఏదైనా అని చెప్తే సెప్టెంబర్ అని చెప్తాను. సెప్టెంబర్ టు ఏప్రిల్ వరకు ఉంటుంది ఇదంతా. బట్ సెప్టెంబర్‌లో అయితే మీకు కొంచెం అంత చలి ఉండదు. హ్మ్. చీకటవ్వడం కూడా స్టార్ట్ అవుతది. ఎందుకు ఇలా నార్త్ కంట్రీస్‌లో మనకి చీకటే అవ్వదు సమ్మర్‌లో. మిడ్ నైట్స్ అని అంటారు. వాళ్ళకొక 2 హ్మ్. హవర్స్ ఎంతో అలా ఈవినింగ్ లాగా అయిపోయి మళ్ళీ సన్‌రైజ్ అయిపోద్ది. సో, మనకి బెస్ట్ టైమ్ అంటే సెప్టెంబర్ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 9:30 కల్లా ఈవినింగ్ అయిపోయి ఇంకా అంత చలిగా ఉండదు. మీరు బయటకి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. మీలో ఎవరైనా నార్తర్న్ లైట్స్ అవి చూడాలి అని అనుకుంటే ఈ ఇయరే అండ్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది సోలార్ మాక్సిమం అని అంటున్నారు. ఇది 11 ఇయర్స్ సైకిల్ అంట. ఈ టైంలో ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తాయని చెప్తున్నారు. సో, యెస్. డోంట్ మిస్ ఇట్. ఇదే కాదండి. ఇంకా చాలా బ్యూటిఫుల్ ల్యాండ్‌స్కేప్స్ అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. డిస్క్రైబ్ చేయలేను. అలాంటి మంచి ల్యాండ్‌స్కేప్స్ కూడా చూసాం చూడండి ఐస్‌లాండ్‌లో. వోల్కనో హైక్, తర్వాత ఆఫ్ రోడ్ క్రూజింగ్, రెయిన్‌బో నుంచి వెళ్ళడం, తర్వాత అంటే రెయిన్‌బో మా ముందు నుంచి స్టార్ట్ అయింది. దాని నుంచి డ్రైవ్ అప్పుడే చేయడం హైలాండ్స్‌లో. అప్పుడే సన్‌షైన్, అప్పుడే రెయిన్, యాహ్! అప్పుడే స్నో చాలా అసలు అండ్ చెప్పలేం. కలర్డ్ మౌంటైన్స్, డిఫరెంట్ కలర్డ్ మౌంటైన్స్ డ్యూ టు మినరల్ డిపాజిట్స్ లైక్ ఐరన్, హ్మ్. సల్ఫర్. సో, చాలా బ్యూటిఫుల్ హ్మ్. అన్నమాట. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, హ్మ్. ల్యాండ్‌స్కేప్స్ చాలా ఉన్నాయి. అన్నీ పెడతాను. నాకు కొంచెం టైం కావాలి. సో, అంతే. అండ్ చాలా మంది ఇవి కవర్ చేయలేదు మన తెలుగు వాళ్ళు. అంటే హ్మ్. ఇంత డీటెయిల్డ్‌గా నార్దర్న్ లైట్స్ కానీ ఇవి ఎక్కువ కవర్ చేయలేదు తెలుగు వాళ్ళు. నేను చూసాను ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందామని నాకైతే ఎక్కువ కనబడలేదు. సో, ఆ గ్యాప్‌ని మేము ఫిల్ చేస్తాం. సో, అంతేనండి. ఈ వీడియోకింతే నార్దర్న్ లైట్స్ గురించి. బట్ ఇంకా వీడియోస్‌లో ఇంకా చెప్తూ ఉంటాం క్లియర్‌గా. చాలా దేర్స్ ఎ లాట్ కమింగ్ ఫర్ యూ గైస్. సో, కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ us. ఎలా సపోర్ట్ చేస్తారు? లైక్, లైక్, షేర్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్.